ఎవరైతే అమెరికాలో ఉంటారో అక్కడ సిటిజన్‌షిప్ అనేది లేదా అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఒక ప్రివిలేజ్, అందరి హక్కు కాదు. అది కొంతమందికి మాత్రమే వస్తది. అదొక పెద్ద అదృష్టం. ఓన్లీ డబ్బున్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండాలని చెప్పకనే చెప్తుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్నమాట. ముఖ్యంగా ఈ పర్మనెంట్ రెసిడెన్స్ ఏదైతే గోల్డ్ కార్డ్ వీసా $1 మిలియన్ చెల్లించి వీళ్ళు తీసుకుంటారో, ముందుగా దీనికి ఒక వెట్టింగ్ ప్రాసెస్ ఉంటదన్నమాట. దీనికి వెట్టింగ్ ఫీజే $15,000. ఈ గోల్డ్ కార్డ్ వీసా వెట్టింగ్ ఫీజే $15,000 అంట. తర్వాత మనం $1 మిలియన్ కట్టాలి అమెరికాకెళ్ళి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలంటే. ఒకవేళ ఇలా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత మనకి సిటిజన్‌షిప్‌కి క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటదన్నమాట. దాంతో పాటు మనం గమనిస్తే దీన్ని గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ అని పిలుస్తున్నా. ఇదొక రీవాంప్డ్ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ అని కూడా చాలా మంది భావిస్తున్నారనమాట. ఎవరైతే ఈ గోల్డ్ కార్డ్ తెచ్చుకుంటారో వాళ్ళు అమెరికాలో పర్మనెంట్ లీగల్ రెసిడెన్స్‌గా ఉండొచ్చనమాట. ఇండెఫినెట్ పీరియడ్‌లో అమెరికాలో ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పౌరసత్వం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటదనమాట. ఎవరైతే చైనా నుంచి, ఇండియా నుంచి, ఫ్రాన్స్ నుంచి వచ్చి అమెరికాలో చదువుకుని చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ఈ వీసా స్కీమ్ వల్ల లబ్ధి పొందొచ్చు. అంతేకాదు బెస్ట్ టాలెంట్ కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు రిచ్ పీపుల్, ఇన్వెస్ట్ చేయగల పీపుల్ వీరందరూ కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైతే టాప్ క్వాలిఫైడ్ పీపుల్ అమెరికాకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు.